వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ మోనికా రెడ్డి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే March 17 స్టార్ట్ అయ్యాయి. ఎండింగ్ April 1 అయ్యింది. ఈ లోపే అదే ఒక పెద్ద 1 year లాంగ్ లా అనిపించింది. కానీ టైం అయితే ఒక రన్నింగ్ రేస్ లో పరిగెట్టుకొని వచ్చేసింది. ఆల్రెడీ రేపే రిజల్ట్స్ అంటున్నారు. అండ్ ఆబ్వియస్లీ మీలాగే నేను కూడా చాలా నర్వస్ గా ఉన్నాను. ఎందుకంటే మొన్నే ఎగ్జామ్స్ రాశాను. ఇంకా నాకు ఆ ఎగ్జామ్ ట్రామా నుంచి అయితే నేను ఇంకా రాలేదు. పొద్దున అయితే ఏమో ఈరోజు ఎగ్జామ్ ఉందా ఏంటి అనిపించేస్తుంది అనమాట. అలా అనిపిస్తుంది. లైక్ ఆ ట్రామా నుంచి అయితే నేను ఇంకా బయటికి రాలేదు. అండ్ ఆబ్వియస్లీ తెలిసిందే కదా, రిజల్ట్స్ రేపు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అసలు భయం వేస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా అంత టచ్లో లేను ఎవరినైనా అడగాలన్నా ఏం చేయాలన్నా, కానీ యాంగ్జైటీ వచ్చేస్తుంది గాయస్. ఇంకా అందరికీ తెలిసిందే 10th క్లాస్ అంటే ఈ ఎండింగ్ అంతా ఒక డిప్రెషన్ స్టేట్ లా ఉంటది. కానీ ఇది నాకైతే పెద్ద రోలర్ కాస్టర్ లాగా మాట. ఎందుకంటే మీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలిసే ఉంటది నాకు కాలు ఇరిగిపోయిందని. ఒకవేళ ఇంకా మీరు న్యూ సబ్స్క్రైబర్ అయితే ఐ విల్ మేక్ ఇట్ ఇన్ అ షార్ట్ నోట్. ఫ్లాష్ బ్యాక్. అండ్ ఎప్పుడు లేచినా, ఎప్పుడు నడిచినా, ఎప్పుడు పరిగెట్టినా అదైతే నేను మీకు చెప్పేస్తాను. సో అది ఇంకా మీరు మిస్ అవ్వకుండా ఉన్నారంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో చాలా మంది అడుగుతున్నారు ఏ షార్ట్ పెట్టినా ఏ లాంగ్ పెట్టినా సరే అందరూ అడుగుతున్నారు ఏంటి నువ్వు నీ రిజల్ట్స్ పెట్టాలి. అట్లీస్ట్ 1 కామెంట్ అయినా ఉంటది, నువ్వు రిజల్ట్స్ పెట్టాలి అంటే ఎందుకండి పెట్టను నేను? అయినా రిజల్ట్స్ వస్తే కదా నా పెడతాను, రాకుండా ఎలా పెట్టాలి? సరే, నా ఛానల్ అంటే ఏంటి అసలు? 10th క్లాస్ కంటెంట్, ఫుల్ 10th క్లాస్ తోనే ఇంతవరకు వచ్చింది 16K సబ్స్క్రైబర్స్. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఇంతవరకు వచ్చిందంటే అదంతా 10th క్లాస్ కంటెంట్ వల్లే. ఇంకా ఆబ్వియస్లీ నేను రిజల్ట్స్ పెడతాను ఏంటి, మీ అందరూ ఊరుకుంటారా? మా ఇంటి దగ్గర వచ్చేస్తారు అడ్రస్ తెలియకపోయినా సరే. సో ఆఫ్ కోర్స్ పెడతాను అయితే రేపే. ఇంకా రిజల్ట్స్ ఏమొస్తాయా అండ్ నాకైతే చాలా ఎగ్జైటింగ్ అండ్ ఆల్సో యాంగ్జైటీతో ఉన్నా నేను. అలానే నేను ఏమి తక్కువ వస్తే చెప్తానా ఎక్కువ వస్తే చెప్తానా అని అయితే ఏం లేదు. నేను జస్ట్ పాస్ అయినా ఓకే, 600 వచ్చినా పర్లేదు నాకు. కానీ నేను ఒక మోటోతో ఉన్నాను, అదేంటంటే అ సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ కెన్ నాట్ డిసైడ్ మై లైఫ్ మై రూల్స్. ఒక పేపర్ అయితే నన్ను డిసైడ్ చేయలేదన్నమాట. సో ఇలా సుత్తి కొడుతున్నా కానీ ఆబ్వియస్లీ అందరూ ఇంట్లో ఉన్నారు కదా, అందరూ అడుగుతూనే ఉంటారు. ఎప్పుడు లేని రిలేటివ్స్ కూడా రేపు కాల్ చేస్తారు, ఎంత వచ్చాయి స్వీటీకి, ఎంత వచ్చాయి చంటి చెప్పు అనుకొని. చంటి అంటే మమ్మీ నిక్నేమో, ఇంకా స్వీటీ అంటే నేను మాట. స్వీటీ అంటే అసలు నాకు నచ్చలేదు, కుక్కపిల్ల పేరులా ఉంటది, కానీ అది మా పెద్దమ్మ పెట్టింది. మోస్ట్లీ అందరికీ నేను స్వీటీ అనే తెలుసు మోనికా కన్నా. సో అణిగిమణిగి ఉన్నాను, మరి ఏం చేస్తాను. ఇంకా అదే రిజల్ట్స్ కోసం వస్తే రేపు నాకు తెలియని క్లాస్ నుంచి కూడా నాకు కాల్ చేస్తారు, మోనికా ఎంత వచ్చాయని. ఆల్రెడీ నా హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి తెలుసు, మేబీ వాళ్ళే చూసి నాకు చెప్తారేమో, ఫస్ట్ నాకు కూడా తెలియదు. అండ్ రిజల్ట్స్ కోసం అయితే నేను నా రిజల్ట్స్ రియాక్షన్ అనమాట, నేను వీడియో పెట్టుకొని మీ ముందే ఆ రిజల్ట్స్ చూస్తాను. అండ్ మీకు అలా రియాక్షన్ అంతా పెడతాను, పోస్ట్ చేస్తాను. ఇంకా మీ రిజల్ట్స్ కూడా మీరు కంఫర్టబుల్ అయితే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చేయండి. ఎంత వచ్చినా నాకు ఓకే. ఎందుకంటే నేనైతే నా బెస్ట్ గా నేను చదవలేకపోయాను, అది మీ అందరికీ తెలిసిందే. నా కాలు ఇరిగిపోయింది. అండ్ స్కూల్కి కూడా అసలు అటెండే అవ్వలేదు లాస్ట్ 3 months గా. అండ్ మా పేరెంట్స్ కూడా నన్ను అయితే ఏం ప్రెషర్ పెట్టరు, చాలా చిల్ పేరెంట్స్. అలానే నేను ఎప్పుడైతే వాళ్ళు వదిలేస్తారు కదా, నేను చదవకుండా అయితే లేను, ఆల్వేస్ గేవ్ మై బెస్ట్. ఈవెన్ ఈ 10th క్లాస్ లో కూడా ఇంత బ్యాడ్ టైమ్స్ లో కూడా నేనైతే బాగానే రాస్తాను మోస్ట్లీ. అండ్ ఏదైనా సరే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ అదైతే మీ అందరికీ పెడతాం. ఇప్పటికొచ్చి హాలిడేస్ స్టార్ట్ అయ్యి 22 days అయిపోయి సక్సెస్ఫుల్ గా నేను 22 days కూడా వేస్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఫుల్ అనేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఆ టైం నుంచే. అంతెందుకు 10th స్టార్టింగ్ అప్పుడు కూడా నేను 10th అయిపోతే ఏం చేయాలని ప్లాన్లు వేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళిపోవాలి, మా అక్కతో గోవాకి వెళ్ళాలి, గోవా అనేసుకున్నాను నేనైతే. గోవా అనుకున్నా, ఇంకా గ్లో అప్, హెయిర్ కట్, ఇంకా ఏవో అనుకున్నాను. కానీ చూసారు కదా గాయ్స్, ఇక్కడే ఉండిపోయినాయి, కుర్చీలోనే ఉన్నాను నేను. అండ్ మా ఫ్రెండ్స్తో కూడా బయటికి బాగా తిరగాలి, సినిమాకి వెళ్ళాలి, షికార్కి వెళ్ళాలి అనుకున్నాను. మీరు కనుక మీ ప్లాన్స్ అలా క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ హాలిడేస్ అంతా కూడా చాలా
బెస్ట్ హాలిడేస్. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత ఒక న్యూ స్టేజ్లోకి వెళ్తున్నాం, ఇంటర్ కాలేజ్ అదంతా. కాబట్టి మీరు నాలా ఎరగబడకుండా, కోతి వేషాలు లేకుండా మీ జాగ్రత్తలో మీరుండి, నీ గెంతకుండా మెట్లు దిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నా. అండ్ ఆల్సో నేనైతే గ్లోబ్ వీడియోస్ చేయాలా, లైక్ సమ్మర్ గ్లోబ్ బిఫోర్ కాలేజ్ అంటే చేయాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేబీ నేను చేస్తానేమో. ఎందుకు గ్లోబ్ అంటున్నా అంటే ఎవరు నమ్మట్లే గైస్. నేను 10th అంటే అందరు కొంతమంది అంటున్నారు నువ్వు డిగ్రీలో ఉన్నావు, నువ్వు 10th అలా అంటున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. కొంచెం మీ అపీరియన్స్ బాగున్నట్టు మీరు బాగా మంచి బట్టలు వేసుకొని బాగా స్టైల్ చేసుకొని ఒక కాన్ఫిడెంట్ తో కనుక మీరు ఉంటే ఆబ్వియస్లీ మీరు మిగిలిన వాళ్ళతో కన్నా మీరు కొంచెం మెచ్యూర్డ్ గా కనబడతారు. అండ్ మేబీ దట్స్ వై ఐఎమ్ లుకింగ్ అ బిట్ ఓల్డర్. బట్ నా క్లాస్మేట్స్ అయితే నాకన్నా ఓల్డర్ గా ఉంటారు, నాకన్నా. సో మీరు అది చూస్తే మీరు వాళ్ళు మా మమ్మీ అనుకుంటారేమో. సో నో ఆఫెన్స్ టు ఎనీబడి. నిజంగా ఎందుకు తెలుసా ఇలా ఉన్నాను, నాకు మా అక్క ఉందండి. సో మా అక్క చిన్నప్పటి నుంచి అంటారు కదా, పెద్ద కూతురు అయినా పెద్ద కొడుకైనా ఎలా ఉంటే చిన్న అలాగే అవుతారని. మా అక్క చాలా మెచ్యూర్డ్, ఫ్యాషన్ ఐకాన్ అండ్ వాట్ నాట్. తన స్కూల్ టైంలో అదే ఇటుగా అనమాట. సో అలాగా నేను మా అక్కని చూసి ఎగ్జాక్ట్ మా అక్క ఏం చేస్తుందో నేను కూడా అలాగే అయిపోదానని చిన్నప్పటి నుంచి అలాగే దాన్ని కాపీ చేస్తూ వచ్చాను. ఈవెన్ కొన్ని బట్టలు కూడా అన్ని దాన్ని వేసుకుంటాను. అదేమందు చాలా మంచిది మా అక్క. ఈవెన్ నా చెల్లి ఉంది, దానికి ఓన్లీ 11 years, అది కూడా మా అక్కలు అయిపోతా అనిసుకుంటది, నాకన్నా అది ఎక్కువ మాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఎన్విరాన్మెంట్. ఇంకా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఇంకా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్. మీరు ఏం సిరీస్ చూస్తున్నారు, ఏ మూవీస్ చూస్తున్నారు, అవన్నీ కూడా మిమ్మల్ని ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో నేను అయితే నార్మల్గా చిన్న యూజ్లెస్ థింగ్స్ ఏం చూడను, మోస్ట్లీ ఇన్ఫర్మేటివ్ చూస్తాను. ఇంకా మా అక్క ఏం రికమెండ్ చేస్తే అదే చూస్తాను. యా, ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్సో. 6 years నుంచి నేను స్పోర్ట్స్ లో స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి కూడా మా ఇంట్లో నాకు గట్టిగా పెడుతున్నారు. నేను వద్దన్నా సరే తినిపిస్తాను అనమాట, చికెన్, మటన్, ఇంకా ఫుల్ ప్రోటీన్ ఫుడ్. మా డాడీ ఫుల్ హెల్త్ కాన్షియస్ అనమాట. మా డాడీ, నేనైతే నా ఏజ్ కి ఓల్డర్ గా ఉన్నా అంటున్నారు కదా, మా డాడీ యంగర్ గా ఉంటారు అనమాట. ఎందుకంటే మా డాడీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలరీ కూడా కౌంట్ చేసుకుంటారు. అండ్ మా మమ్మీ కూడా ఫుల్ ఫుడ్ బ్యాచ్, నాకు బాగా పెడతారు. ఇంకా మా ఫ్యామిలీ అయితే అసలు తగ్గేదే ఉండదు ఫుడ్ లో. ఈవెన్ రోజుకి 6 పూటలు కూడా తినే రోజులు ఉన్నాయి. మా ఇంట్లో నేను, మా చెల్లి, అక్క, మమ్మీ ఒక్క సైడ్ అంటే మా డాడీ ఇంకో సైడ్ అనమాట. మేము అన్ని తినేస్తాం, నో డైట్, నో కౌంటింగ్, ఎనీథింగ్. అసలు ఎలా పడితే తినేస్తాం. కానీ మా డాడీ అలా కాదు, ఫుల్ అంతా కాన్షియస్ గా అన్ని కౌంట్ చేసుకొని పొద్దున్నే తినాలి, అదే తాగాలి అనుకొని ఈవెన్ వాటర్ కూడా కౌంట్ చేసుకుంటారు మా డాడీ. అందుకే మా డాడీ కొన్నిసార్లు కొంతమంది నా అన్నయ్య అనుకుంటారు. ఈవెన్ నేను కూడా చూడడానికి అందరూ మా డాడీలో ఉన్నా అనుకుంటారు. కానీ ఇంకేంటి గైస్, ఇంకేంటి వచ్చట్లు మీ ఫ్రెండ్స్ మీతో మాట్లాడుతున్నారా? అసలు నా ఫ్రెండ్స్ అయితే అసలు 10th అయిపోయిందా, ఇంక నువ్వెవరో నేనెవరో అన్నట్టు డీల్ చేస్తున్నారు గైస్. అందరూ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, ఇప్పుడు వచ్చి ఒక్క కాల్ కూడా లేదు. ఏంటో కానీ ఏం ఫీల్ అవ్వట్లే గైస్. మీరు అందరు నాకు ఉన్నారు, మీ అందరు నా ఫ్రెండ్స్, అండ్ వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ దిస్. ఏం తేజు కాల్ చేయట్లేదు, తెలిసిందా? నా ఫ్రెండ్ అయితే నాకు అసలు కాల్ చేయట్లేదు, నాకు చాలా మిస్ అవుతున్నాను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు తేజు? ఒక్క కాల్ అయినా చేస్తా అనుకున్నాను, అసలు ఇలా ఉంటా అనుకోలేదు తెలుసా. అలాగే నువ్వు బైబిసిగా తీస్తున్నావు, నువ్వు నేను వేరు. అసలు కాల్ కూడా చేయవు, ఏం చేయవు. కాల్ చేస్తే ఎత్తమని కాల్ చేయలేదు అంటావు. ఇంకా రేపు రిజల్ట్స్ కోసం అయితే నాకు పడిపోతుంది, కానీ అయితే పడను, తగ్గేదిలే. ఇంకా ఏంటంటే గైస్, రిజల్ట్స్ గురించి అనుకుంటేనే నాకు నోరు తడబడిపోతుంది. అండ్ మా టీచర్స్ కూడా కాల్ చేస్తారేమో, మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారా, మా కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అవ్వండి అనుకొని. మాకైతే బోల్డ్ మంది వస్తున్నారు. అండ్ వాళ్ళకి మా నెంబర్ ఎవరు ఇచ్చారో కూడా తెలీదు. అసలు వాళ్ళకి మా నెంబర్ ఎలా వచ్చిందో తెలీదు. మా ఫ్రెండ్ అయితే స్కూల్ వల్ల అలా ఇచ్చేస్తారు అంటుంది డబ్బులకి, అలా కూడా ఉంటుందా? ఐ డోంట్ నో. మీకైతే రిజల్ట్ ఎంత వచ్చినా సరే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, అసలు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువ వచ్చినా సరే, జస్ట్ డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే 10th క్లాస్ అనేది మీ లైఫ్ లో ఒక ఫస్ట్ పబ్లిక్, ఇంకా అందులో మీరు ఎన్నో నేర్చుకుంటారు. అదొక న్యూ హోల్ ఎక్స్పీరియన్స్ లాంటిది. ఎందుకంటే మన పక్కన ముందు అంతా కూడా న్యూ పీపుల్ ఉంటారు, వాళ్ళు మీట్ అవుతూ సోషలైజ్ అవుతూ మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకుంటాం. అండ్ ఆల్సో ఇది వచ్చింది కాబట్టి మీరు ఏం డిస్కరేజ్ అవ్వకండి, ఎందుకంటే లైఫ్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ 10th క్లాస్.
10th క్లాస్ రిజల్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు నేను అడుగుతారు, తర్వాత ఎవ్వరు అడగరు. ఎందుకంటే నేను మా అక్కని చూసాను, దానికి 9.5 out of 10 వచ్చింది. గ్రేడ్ బట్టి ఉంటుంది కదా వాళ్ళకి. సో ఇప్పుడైతే తను లా చేస్తుంది. 10th క్లాస్ గురించి దాన్ని ఎవరు అడగట్లేదు. మేబీ 1 or 2 months or 1 year మీకు స్ట్రెస్ఫుల్ గా అనిపించవచ్చు, కానీ జస్ట్ నో దట్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇంకా మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. చాలా మీరు మేబీ ఎవరికి తెలుసు, మీరు ఈ స్టడీస్ బట్టే కాకుండా మీరు ఒక న్యూ టాలెంట్ ని డిస్కవర్ చేయొచ్చు, న్యూ హాబీని డిస్కవర్ చేయొచ్చు, ఒక న్యూ స్పోర్ట్ లేదా యాక్టింగ్ ఆర్ సింగింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. ఓన్లీ 10th క్లాస్ మీద అంత డిపెండ్ అయి ఉంటుంది అనుకోకండి. అండ్ ఆల్వేస్ నో దట్ దేర్ ఇస్ అ సెకండ్ ఛాన్స్. ఎందుకంటే మనకి ఎవ్రీడే కూడా టుమారో అనేది ఉంటుంది. ఇంకా టుమారోని ఈ డే కన్నా కొంచెం బెటర్గా ఒక ఈచ్ డే 1 step మీరు అప్గ్రేడ్ అయినా సరే దట్ ఈస్ ఇనఫ్. ఎందుకంటే వీఆర్ ఆల్ జస్ట్ కిడ్స్. ఇంత చిన్న ఏజ్ లో ఇంత స్ట్రెస్ అయితే మనకు అస్సలు అవసరం లేదు. మనం హ్యూమన్స్ అండ్ కిడ్స్ అట్ ద సేమ్ టైం. అండ్ డోంట్ స్ట్రెస్. ఇంకా మీ పక్కన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరూతో కంపేర్ చేసుకోకండి. మీరు ఎవరితో అయినా కంపేర్ చేసుకున్నారంటే అది మీతోనే. అండ్ నేనైతే అదే మీకు సజెస్ట్ చేస్తున్నా. అండ్ హోప్ఫుల్లీ మీ అందరూ సాటిస్ఫైడ్ గా ఉంటారు అనుకుంటున్నాను. అండ్ ఏదేమైనా సరే ఇప్పుడున్న హాలిడేస్ ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోకండి. చదువుకోండి, గ్లో అప్, గెట్ అ హెయిర్ కట్, మేబీ నెయిల్ పాలిష్ కొనుక్కోండి, ఒక నైస్ వార్డ్రోబ్ కొనుక్కోండి, అంటే మీ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళండి, మీ కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఒక గేమ్ నేర్చుకోండి, క్రికెట్ ఆడుకోండి గల్లీలో, అటువైనా చేసుకోండి. అండ్ ఇంటర్కి వెళ్తున్నాం కదా, ఇట్స్ ఆల్ న్యూ వరల్డ్, న్యూ ఫ్రెండ్స్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఈసారి నీ పక్కన ఉండకపోవచ్చు. లాస్ట్ 2-3 years గా ఉన్న వాళ్ళు ఎవరు నీ పక్కన ఉండకపోవచ్చు. లేదంటే నీ చిన్నప్పుడు క్లాస్మేట్ ఎవడో ఈసారి నీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు. ఎవ్రీ న్యూ పాసిబిలిటీ ఉంది మాట ఇక్కడ. సో మీరు ఇదంతా ఒక న్యూ ఛాన్స్ గా తీసుకొని ఒక న్యూ హోప్ తో ముందుకెళ్ళండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్ ఆర్ మేబీ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎవరైతే క్యూరియస్, ఎగ్జైటెడ్ ఆర్ యాంగ్జైటీతో ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ నేనైతే మీకోసం ఫర్ షూర్ నా రిజల్ట్స్ వీడియో పెడతాను. ఫర్ షూర్ రియల్ రిజల్ట్స్ చెప్తాను, నేను ఫేక్ చేయను. ఎందుకంటే నాకు ఏదొచ్చినా నాకు ఓకే, బికాస్ అది నేనే రాశాను కాబట్టి నాకు ఎంత వచ్చినా ఐల్ బి వెరీ సాటిస్ఫైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. బాయ్.